using linked list complete అయింది. So today's is stack using array. Okay, so చాలా చిన్న ప్రోగ్రామ్ when compared to the other two programs. Okay, కనిపిస్తుందా మా ప్రోగ్రామ్ అందరికి? అందరికి కనిపిస్తుందా ప్రోగ్రామ్? సరే రెస్పాండ్ అవ్వండి, మనం స్టార్ట్ చేద్దాం. యా ఓకే. ఓకే, సో ఈ రోజు మనం చూడబోతున్న ప్రోగ్రామ్ వచ్చేసి స్టాక్ ని అరేస్ ద్వారా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం స్టాక్ ని ఎలా లింక్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయాలో మనం చూసాము. సో ఈ రోజు ల్యాబ్ లో మనం చూడబోతుంది ఏంటంటే స్టాక్ ని అరేస్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఒకసారి దీన్ని స్టార్ట్ చేసే ముందు స్టాక్ ఆపరేషన్స్ మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను. సో స్టాక్ అనేది మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో దీంట్లో లాస్టింగ్ ఫస్ట్ అవుట్ ఒక సైడ్ మాత్రమే ఓపెన్ గా ఉంటది. ఆ ఒక సైడ్ నుంచి మనం ఎలిమెంట్స్ ని పుష్ చేయాలి, ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి, రైట్. సో ఈ స్టాక్ ని అరేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకుంటాము. సో ఆ ఫిక్స్డ్ సైజ్ అరేలో మనం ఈ ఎలిమెంట్స్ ని పుష్ చేయడం, పాప్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. ఓకే, ఎవ్రీ టైం మనకి స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాలి. అలానే పర్టికులర్ టైమ్ లో స్టాక్ లో టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి, ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది కూడా ఎప్పటికప్పుడు మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. టాప్ ఆఫ్ ది స్టాక్ అని పిలుస్తాం మనం దాన్ని. ఇంకొక మాటలో పీక్ ఎలిమెంట్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ప్రతిసారి కూడా మనం ఎలిమెంట్స్ ని పుష్ చేసేటప్పుడు, పాప్ చేసేటప్పుడు రెండు కండిషన్స్ ని వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే ఎలిమెంట్స్ ని పుష్ చేయాలనుకుంటున్నామో, కొత్త ఎలిమెంట్ ని పుష్ చేయాలనుకుంటున్నామో, వి నీడ్ టు వెరిఫై వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్ ఆర్ నాట్. ఒకవేళ స్టాక్ కనుక ఫుల్ అయింది అనుకోండి, కొత్త ఎలిమెంట్ ని పుష్ చేయలేం. ఓకే, అదొక కండిషన్ చెక్ చేసుకోవాలి. అలానే స్టాక్ లో నుంచి ఎలిమెంట్ ని పాప్ చేయాలి. ఎలిమెంట్ ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనమే వెరిఫై చేసుకోవాలి స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా. ఎందుకంటే స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటే మనం డిలీట్ చేయడానికి ఏమీ ఉండదు. ఓకే, సో ఆ రెండు ఆపరేషన్స్ జరిగేటప్పుడు మనం ఆ కండిషన్స్ చెక్ చేసుకుంటాము. అలానే ఎప్పటికప్పుడు స్టాక్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ట్రాక్ చేసుకోవాలి. సో ప్రెసెంట్లీ స్టాక్ లో టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్ ఏంటి మనం చూసుకుంటా ఉండాలి. ఓకే, సో ఈ విధమైన ఆపరేషన్స్ అన్ని కూడా మనం చేయాలన్నమాట ఇప్పుడు అరే ద్వారా మనం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు. ఓకే, సో చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్ మనం చూద్దాము అరే ద్వారా మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో. రైట్, సో ఫస్ట్ వన్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి నోడ్ అనేది ఏమి ఉండదు. మీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ లాగా ఫస్ట్ నోడ్, తర్వాత ఆపరేషన్స్, తర్వాత మెయిన్ క్లాస్ ఇంతకు ముందు అయితే. కానీ ఇక్కడ ఏంటి, మనకి నోడ్ డైరెక్ట్ గా అరే ఉంటుంది, నోడ్ అనేది ఏమి ఉండదు. సో డైరెక్ట్ గా అరే తీసుకొని దాంట్లో ఆపరేషన్స్ చేయటమే. సో విల్ స్టార్ట్ విత్ అరే స్టాక్. ఓకే, సో స్టాక్ ని మనం అరే ఇంప్లిమెంట్ చేస్తాం, ఆ పేరు పెట్టుకుంటాము. సో వి టేక్ అన్ అరే, మనం ఒక అరే తీసుకుంటాము. నెక్స్ట్ 3 వేరియబుల్స్, టాప్, సైజ్, లెంగ్త్. ఓకే, సో టాప్ అనేది ఎవ్రీ టైం కూడా టాప్ ఆఫ్ ది స్టాక్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. సైజ్ అనేది అరే సైజ్, మనం క్రియేట్ చేయాలి కదా అరేని, అందుకని సైజ్ తీసుకుంటాము. అలానే లెంగ్త్ అనేది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి స్టాక్ లో అని ఎప్పటికప్పుడు మనం కౌంట్ చేసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అరే ఈస్ ద అరే, టాప్ ఈస్ ద టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ రిఫరెన్స్, అండ్ సైజ్ ఈస్ ద అరే సైజ్, లెంగ్త్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో సైజ్ కి లెంగ్త్ కి మధ్య వేరియేషన్ ఉంటుందమ్మా. సైజ్ అనేది టోటల్ అరే సైజ్. ఓకే, అరే మొత్తం సైజ్ ఎంత, 10 ఎలిమెంట్స్ 20 ఎలిమెంట్స్ పట్టేలాగా మీరు క్రియేట్ చేస్తారు, దట్ ఈస్ సైజ్. లెంత్ అనేది ఏంటంటే అరేలో అంటే స్టాక్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేసుకుంటారు. ఓకే, ఇఫ్ ద అరే సైజ్ ఈస్ 10 దెన్ లెంత్ మే కంటైన్స్ 3 or 4 ఎలిమెంట్స్. ఎందుకంటే స్టాక్ లో 3-4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అంతవరకు మనం కౌంట్ చేస్తుంది. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కన్స్ట్రక్టర్ లో ఏం చేస్తున్నామంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏదైతే మనకి సైజ్ ద్వారా మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ n అనే ఒక వేరియబుల్ పంపిస్తాము. సో వి టేక్ ద సైజ్ యాజ్ n, అంటే అరే సైజ్ ఇది మనం క్రియేట్ చేయాలి కదా కొత్త అరేని, ఆ కొత్త అరే సైజ్ అంతా మనం పంపించాము. ఓకే, సో ఇనిషియల్ గా స్టాక్ లో ఏమి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి 0, లెంగ్త్ 0. అలానే ఇనిషియల్ గా టాప్ అనేది -1 దగ్గర ఉంటుంది. ఆల్రెడీ మనం థియరిటికల్ గా చెప్పుకుంది. ఓకే, ఇనిషియల్ గా టాప్ అనేది -1 దగ్గర ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టాప్ రిఫర్స్ టు ద టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్. ఎప్పుడు కూడా అది టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్ ని రిఫర్ చేస్తూ ఉంటది. సో ఇనిషియల్ మనకి స్టాక్ అనేది ఎంటీ కాబట్టి సో వి ప్లేస్ ద టాప్ ఎట్ -1. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే ఒక అరేని మన కోసం రెడీ చేస్తుంది. ఒక ఫిక్స్డ్ సైజ్ అరే, మీరు ఎంతైతే సైజ్ పంపిస్తారో అంత సైజ్ ఉండేలాగా ఒక ఎంటీ అరేని మన కోసం క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక రెండు చిన్న చిన్న ఫంక్షన్స్. ఈజ్ ఎంటీ. ఈజ్ ఎంటీ అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా ఎలా తెలుసుకుంటాము,
ఎప్పుడైతే టాప్ అనేది -1 దగ్గర ఉందో దట్ మీన్స్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. టాప్ అనేది -1 దగ్గర ఉంది అంటే ఎలిమెంట్స్ ఏమి లేకపోతే టాప్ -1 కి వచ్చేస్తుంది. సో టాప్ అనేది -1 దగ్గర ఉందో స్టాక్ ఈజ్ ఎంప్టీ. అందుకని ఎప్పుడైతే టాప్ అనేది -1 అయిందో ఈజ్ ఎంప్టీ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఓకే, సో టాప్ అనేది -1 అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ. అది కాకుండా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, టాప్ పైకి జరిగిపోయింది కదా, అప్పుడు -1 దగ్గర ఉండదు, దెన్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, అది కూడా మనం చూస్తాము. నెక్స్ట్ ఈజ్ ఫుల్. సో ఈజ్ ఫుల్ అనేది ఎప్పుడైతే మనకి టాప్ ఆఫ్ ది స్టాక్ ఇలా ఎలిమెంట్స్ పెట్టినప్పుడు పైకి జరిగి వెళ్ళిపోతా ఉంటది కదా, ఇఫ్ దట్ రీచెస్ సైజ్ -1. ఓకే, అంటే అరే సైజ్ -1 రీచ్ అవ్వాలి. వై వీఆర్ టేకింగ్ సైజ్ -1, వై నాట్ సైజ్? ఎందుకు ఇక్కడ సైజ్ తో కంపారిజన్ చేయట్లేదు, సైజ్ -1 తో ఎందుకు కంపారిజన్ చేస్తున్నాము? ఎనీవన్? వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. అరే ఇండెక్స్ 0 తో స్టార్ట్ అయ్యింది కాబట్టి అరే సైజ్ అనేది 10 అయితే మనకుండే పాసిబుల్ లొకేషన్స్ ఏంటమ్మా? 0 to 9. సో 10 - 1 తోనే మనకి అరే అయిపోయింది. సో దట్స్ వై వీఆర్ కంపేరింగ్ మన టాప్ అనేది 9 దగ్గరికి రీచ్ అయిందా, సైజ్ -1 దగ్గరికి వెళ్ళిందా. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళిపోయింది అనుకోండి, ఇక నెక్స్ట్ మన ఎలిమెంట్స్ పెట్టడానికి కుదరదు. దట్ ఈస్ ద లాస్ట్ పొజిషన్. ఓకే, ఇఫ్ ద అరే సైజ్ ఈజ్ 10, then the indexes will be from 0 to 9. సో అది లాస్ట్ లొకేషన్. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ మనం పెట్టడానికి కుదరదు కాబట్టి yes, at that situation the stack is full. If the top reaches last location, then that is the full condition. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో we return is full is true. ఆ full అనే ఫంక్షన్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది అన్నమాట. అక్కడ కాకుండా లోపలే ఉన్నారనుకోండి, ఇంకా అంటే యాక్చువల్ గా టోటల్ గా 0 to 9, మీరు ఇక్కడ 4 దగ్గర 5 దగ్గర ఉన్నారనుకోండి, సో ఈ కండిషన్ మనకు మ్యాచ్ అవ్వదు కదా, అందుకని ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, అప్పుడు ఫుల్ కాదు. ఓకే, ఇది ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్ ఫంక్షన్స్ కోసం. నెక్స్ట్ గెట్ సైజ్. ఈ గెట్ సైజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే స్టాక్ లో ప్రెసెంట్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. స్టాక్ లో ప్రెసెంట్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి గెట్ సైజ్ ఫంక్షన్. దిస్ రిటర్న్స్ ద లెంగ్త్. ఓకే, సో లెంగ్త్ అంటే ఈ లెంగ్త్ అనే వేరియబుల్ ఎప్పటికప్పుడు స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటా ఉంటది. ఓకే, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది మెయిన్ గా పీక్. పీక్ మీన్స్ టాప్ ఆఫ్ ది స్టాక్. సో టాప్ ఆఫ్ ది స్టాక్ ఏం వేరియబుల్ ఉంది అంటే ఎంత ఉంది వాల్యూ, టాప్ ఆఫ్ ది స్టాక్ ఎంత ఉంది, నంబర్ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే వి కాల్ దిస్ ఫంక్షన్ అండ్ దిస్ రిటర్న్స్ ద ఎలిమెంట్ ఎట్ దట్ లొకేషన్. ఓకే, సో టాప్ రిఫర్స్ ద టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్ లొకేషన్. టాప్ అనేది మీరు ఆల్రెడీ మీ బుక్ లో చేసినట్టున్నారు, మీ దగ్గర పెట్టుకొని చూసుకుంటా ఉండండి. సో టాప్ అనేది ఎప్పుడూ కూడా మనకి స్టాక్ లో ఉండే టాప్ ఎలిమెంట్ ని రిఫర్ చేసుకుంటుంది, అక్కడ ఆ లొకేషన్ దగ్గర చూపిస్తూ ఉంటది. సో అక్కడ ఉండే ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ అరే ఆఫ్ టాప్. ఓకే, సో ఈ అరే ఆఫ్ టాప్ అని కనుక మీరు పిలిచారంటే దట్ రిటర్న్స్ ది టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ పుష్ ఫంక్షన్. సో పుష్ ఫంక్షన్ కోసం మనం ఏం చేయాలి, ఒక నంబర్ ని పంపించాలి. సో మనం ఒక నంబర్ ని పంపిస్తాం కదా, అప్పుడు మనం పుష్ చేయాలి. సో పుష్ చేసే ముందు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అరే అనేది స్టాక్ అనేది ఫుల్ అయిందా లేదా. సో స్టాక్ అనేది ఫుల్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం వి యూజ్ దిస్ ఫంక్షన్. ఓకే, సో చూడండి ఆల్రెడీ టాప్ ఒక చోటకి రీచ్ అయింది, అక్కడ దానికి మీరు 1 కలిపారు అనుకోండి, ఎందుకంటే ప్రతిసారి పుష్ చేసే ముందు టాప్ ని మనం కదిలించి పైకి నెట్టాలి కదా. సో పైకి నెట్టాలంటే అసలు ఆ పాసిబిలిటీ ఉందో లేదో మనం చూసుకోవాలి, అందుకని ముందే చెక్ చేయాలి. ఎలిమెంట్ ప్లేస్ చేయడం కంటే ముందే చెక్ చేయాలి. సో ఫస్ట్ వీఆర్ చెకింగ్, ఒకవేళ నేను ప్రెసెంట్లీ ఉన్న టాప్ కి 1 అని కలిపితే బౌండరీ దాటిపోతానా. సైజ్ మీన్స్ యువర్ అవుట్ ఆఫ్ బౌండరీ. సైజ్ -1 మీన్స్ దట్ ఈస్ ద లాస్ట్ లొకేషన్. గుర్తుపెట్టుకోండి, సైజ్ -1 అంటే లాస్ట్ లొకేషన్, సైజ్ అంటే దాటిపోయినట్లే. ఇంత ముందు 10 అనుకోండి అరే సైజు, 0 నుంచి 9 దాకే మీకు లాస్ట్ లొకేషన్ వస్తుంది. మీరు 10 దాకా వెళ్ళారనుకోండి దాటిపోయినట్లే లెక్క. అందుకని ఫస్ట్ మనం చెక్ చేసుకోండి, ఒకవేళ ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఒకటి కలిపితే నేను అరే సైజ్ దాటిపోతున్నానా అంటే లాస్ట్ లొకేషన్ దాటిపోతున్నానా, దాటిపోతే కనుక వి రైజ్ అన్ ఎర్రర్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్, దాటిపోతున్నామని చెప్తాం. ఒకవేళ నేను ఒకటి కలిపినా కానీ సైజ్ లోపలే ఉన్నాను అనుకోండి, దీని లోపలే ఉన్నాను ఎక్కడెక్కడో, ఓకే, ఎట్ దట్ సిచ్యువేషన్ ఐ విల్ ఇంక్రిమెంట్ ద టాప్. చూడండి ఇది ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ మీకు తెలుసు కదా, పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్. వేరియబుల్ కి ముందు కనుక ప్లస్ పెడితే ప్రీ ఇంక్రిమెంట్. సో అప్పుడు ఏం చేస్తాను, టాప్ ని ఒక లొకేషన్ పెంచి అక్కడ వచ్చిన లొకేషన్ లోకి నేను ఇప్పుడు కొత్త ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి టాప్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మనకి ఒకటి పెంచినా కూడా ఇంకా చాలా దూరం ఉంది.
సో అందుకని ఏం చేస్తానంటే ముందు టాప్ ను ఒకటి పెంచి ఆ లొకేషన్ లోకి కొత్త ఎలిమెంట్ ప్లేస్ చేస్తాను. సో కొత్త ఎలిమెంట్ మనకి స్టాక్ లో వచ్చింది కదా, సో వెంటనే మనం ఏం చేస్తామంటే ఈ లెంగ్త్ అనే వేరియబుల్ ను కూడా ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ అయిందో దిస్ లెంగ్త్ విల్ బి ప్లస్ ప్లస్, ఇది కూడా ఒకటి పెరిగింది స్టాక్ లోకి, +1 అంటే ఇంకో కొత్త ఎలిమెంట్ వచ్చి యాడ్ అయింది అని తెలియటం కోసం. ఇది ఎప్పుడు పుష్. ఓకే, నెక్స్ట్ పాప్ కి వెళ్ళారు అనుకోండి. సో పాప్ చేసే ముందు మనం ఆల్రెడీ చెప్పాను ఎంటీయా కాదా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈజ్ ఎంటీ ఫంక్షన్ కనుక ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, అంటే ఎలిమెంట్స్ ఏమీ లేవనుకోండి, మనం డిలీట్ చేయడానికి ఏమి ఉండదు. సో ఎట్ దట్ సిచ్యువేషన్ వి రైజ్ అన్ ఎర్రర్, అండర్ఫ్లో ఎక్సెప్షన్. ఓవర్ఫ్లో అంటేనేమో దాటిపోతుంది, అండర్ఫ్లో అంటే ఏమీ లేదని మీరు అడుగుతున్నారు అని. సో ఏమీ లేనప్పుడు మనం డిలీట్ చేయడానికి ఏముండదు కదా, అందుకని ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఎంటీ ఫంక్షన్ కనుక ట్రూ రాలేదు అనుకోండి, అంటే ఎక్సెప్షన్ రాలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తాము ఎలిమెంట్ ని తీసేయాలి. అందుకని ఒక కౌంట్ తగ్గించేస్తాము. యారేలో టాప్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని తీసేసి, చూడండి టాప్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని తీసేసి టాప్ ని ఒకటి తగ్గిస్తాం. దిస్ ఈస్ పోస్ట్ డిక్రిమెంట్, యూ కెన్ అబ్జర్వ్. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని, నేను 2 కూడా ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 2 ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ కదా, అంటే ముందు టాప్ ని ఇంక్రిమెంట్ చేసి, అంటే టాప్ ని ఒక పొజిషన్ పెంచి ఆ లొకేషన్ లో ఐ ని ప్లేస్ చేస్తున్నాం. దిస్ ఇస్ పుష్. పాప్ వచ్చేసరికి ఏంటి, టాప్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని పంపించేసిన తర్వాత టాప్ ని కిందకి దించాలి, టాప్ ని కిందకి దించాలి. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ పోస్ట్ డిక్రిమెంట్. అందుకని ఫస్ట్ టాప్ లో ఉన్న ఎలిమెంట్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఐఎమ్ మేకింగ్ ఏ స్టాప్ మైనస్ మైనస్, అప్పుడు టాప్ ని ఒక పొజిషన్ కిందకి దించుతాను. పైన ఉంది వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఒక పొజిషన్ కిందకి దించాలన్నమాట. అందుకని టాప్ మైనస్ మైనస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం పాప్ ఆపరేషన్ చేస్తాం. ఇక పుష్ పాప్ అయిపోయింది, ఇంకా లాస్ట్ వన్ ఏంటి డిస్ప్లే. ఓకే, సో ఎప్పటికప్పుడు మనం స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో చూసుకుంటా ఉండాలి కదా. సో దానికోసం అన్నమాట ఇదిగోండి, యూజింగ్ ఏ ఫర్ లూప్ వి డిస్ప్లే ద యారే. సింపుల్ గా ఒక యారేని ఎలాగైతే మనం ప్రింట్ చేస్తామో అలా ప్రింట్ చేయటమే, బికాస్ వీఆర్ యూజింగ్ యారే. యారేని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ప్రింట్ చేయమంటే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎంటీ లొకేషన్స్ తో మనకు పని లేదు. యారే సైజ్ 10 అనుకోండి, 10 లొకేషన్స్ లో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు. సో ఎంతవరకు ఎలిమెంట్స్ ఉంటాయి, ఇదిగోండి ఎంతవరకు ఎలిమెంట్స్ ఉంటాయి, లెంత్ వరకు ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే జరిగిన ప్రతి ఆపరేషన్ కి మనం లెంత్ వేరియబుల్ ని కౌంటర్ లాగా వాడుకుంటాం. ఓకే, ఇనిషియల్ గా లెంత్ 0 ఉంటుంది, ఒక పుష్ చేసామనుకోండి లెంత్ 1 అయింది, ఇంకొక పుష్ చేసామనుకోండి లెంత్ 2 అయింది, ఇంకొక పుష్ లెంత్ 3, ఇంకొక పుష్ లెంత్ 4. ఓకే, సో ఇప్పుడు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ 4 ఎలిమెంట్స్ ప్రింట్ చేసి సపోజ్ పాప్ చేసామనుకోండి లెంత్ ఒకటి తగ్గిపోయింది 3 అయింది, ఇంకొక పాప్ చేసామనుకోండి ఇంకొకటి తగ్గిపోయింది 2 అయింది. సో ప్రెసెంట్లీ స్టాక్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఎప్పటికప్పుడు స్టాక్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనం తెలుసుకునేది ఈ లెంగ్త్ వేరియబుల్ వల్ల. సో 0 నుంచి స్టార్ట్ చేసి ఆ లెంగ్త్ వరకు కూడా మనం మొత్తం ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయో అని ప్రింట్ చేసేస్తాం. ఓకే, ఈ విధంగా జస్ట్ ఒక ఫర్ లూప్ రాసి ఎలాగైతే యారేని ప్రింట్ చేస్తాం అదే విధంగా ప్రింట్ చేయడం. ఓకేనా, అండ్ ఇక్కడ వరకు కూడా మనం చేసిన ఏంటంటే ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ మనం చేసేది ఏంటి, ఆ ఆప్షన్స్ అన్నిటిని కూడా యూజర్ కి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం. సో వీఆర్ రైటింగ్ ఏ మెయిన్ ఫంక్షన్ క్లాస్ స్టాక్ యూజింగ్ క్యారీ అనే ఒక క్లాస్ రాసుకుంటాము, దీంట్లో మెయిన్ ఫంక్షన్ ప్లేస్ చేస్తాము, అండ్ హియర్ వి గివింగ్ ద ఆపరేషన్స్. ఓకే, సో స్టాక్ ఇంప్లిమెంటేషన్ యారే ద్వారా చేస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే యారే యొక్క సైజుని మనం తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఫిక్స్డ్ సైజ్ యారేని క్రియేట్ చేయాలి. రైట్, ఇంతకు ముందు వరకు ఏంటి మనకి లింక్ లిస్ట్ తీసుకున్నాం కాబట్టి లింక్ లిస్ట్ లో మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా పుష్ చేయొచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అయినా మీరు పాప్ చేసుకుంటారు, ఎన్నిసార్లు చేయొచ్చు. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పుష్ చేయడానికి మనకి ఏం రిస్ట్రిక్షన్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం యారే యూజ్ చేస్తున్నామో దెర్ ఇస్ రిస్ట్రిక్షన్ ఆన్ ది యారే సైజ్. ఓకే, మనం ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ యారే తీసుకోవాలి కాబట్టి సో స్టార్టింగ్ మన యూజర్ని అడగాలి మీ యారే సైజ్ ఎంత ఉండాలని మీరు అనుకుంటున్నారు. సో ఫస్ట్ మనం సైజ్ తీసుకోవాలి. సో ఆ సైజ్ తీసుకున్న తర్వాత మనం యారేని క్రియేట్ చేసుకుంటాం బై కాలింగ్ దిస్ కన్స్ట్రక్టర్. యారే స్టాక్ కన్స్ట్రక్టర్ పైన చూసాం కదా, సో యారే స్టాక్ కన్స్ట్రక్టర్ కి మనం పంపిస్తాం. ఇదిగోండి యారే స్టాక్ కన్స్ట్రక్టర్ కి మనం ఆ నంబర్ ఎంతైతే యూజర్ ఇస్తాడో, నా స్టాక్ సైజ్ 5, నా స్టాక్ సైజ్ 10 అని చెప్తారు కదా, సో ఆ విధంగా ఉండేలాగా మనం ఫస్ట్ యారేని క్రియేట్ చేసుకోవాలి. దెన్ వి డిస్ప్లే ద ఆప్షన్స్. అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆప్షన్స్ డిస్ప్లే చేస్తాం. ఓకే, సో వీటిలో ఏ ఆప్షన్ మీరు చేయాలనుకుంటున్నారు, ఏ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు, సేమ్ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్. ఓకే, 1 అంటే పుష్, 2 అంటే పాప్, 3 అంటే టాప్ ఆఫ్ ది స్టాక్, 4 అంటే ఎంటీ చెకింగ్, 5 అంటే ఫుల్ చెకింగ్, 6 అంటే సైజ్.
సో అతను ఏదో ఒక ఆప్షన్ ఎంటర్ చేస్తారు. ఆ ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా మనం స్విచ్ కేస్ రన్ చేస్తూ ఉంటాం. సో ఆ స్విచ్ కేస్ ప్రకారంగా 1 ఇచ్చారంటే పుష్ ఫంక్షన్ కాల్ అయింది, 2 అంటే పాప్, 3 అంటే పీక్, 4 అంటే ఈజ్ ఎంప్టీ, 5 అంటే ఈజ్ ఫుల్ అండ్ 6 అంటే గెట్ సైజ్. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మీకు ఈ స్విచ్ కేస్ మెకానిజం ద్వారా కాల్ చేయబడతాయి. ఏదైతే యూజర్ ఇస్తారో ఆప్షన్ ప్రకారంగా ఇక్కడ స్విచ్ కేస్ రన్ చేసి ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది రన్ అయింది, సేమ్ ఇంతకు ముందు చూసిన విధంగా. ఓకే, సో ఆప్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత అగైన్ వి ఆస్క్ ద యూజర్ ఫర్ ఆప్షన్. మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా ఇక్కడతో ఆఫ్ చేస్తారా, అంటే ఇంకా ఆపరేషన్స్ ఇంకేం చేయాలనుకోవట్లేదు మనం అడుగుతాం. సో అతను ఇచ్చే ఆప్షన్ బట్టి ఇఫ్ హి గివ్స్ yes, దెన్ అగైన్ మనం ఒక మెనూ మళ్ళీ డిస్ప్లే చేస్తాము, మళ్ళీ ఆప్షన్ తీసుకుంటాం, మళ్ళీ ఆ ఫంక్షన్ రన్ చేస్తాం. ఓకే, సో ఇలా అతను అన్ని ఆప్షన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో హీ కెన్ గివ్ ఎన్ ఫర్ నో అన్నమాట. అంటే y అనేది ఎస్ కాకుండా మీరు ఏది ఇచ్చినా సరే ఇక అక్కడతో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్. ఓకే, ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఒక ఫిక్స్డ్ సైజ్ అరేని తీసుకొని ఆ ఫిక్స్డ్ సైజ్ అరేలో మనం టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్ మెయింటైన్ చేస్తూ దాని ద్వారా మనం పైకి కిందకి జరుగుతూ ఉంటాం. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే మనకి నోడ్ ద్వారా జరిగేది, మొత్తం లింక్ లిస్ట్ కాబట్టి ఇప్పుడు మనకి నోడ్స్ ఉండవు కదా, మొత్తం అరేలోని ఎలిమెంట్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకోవాలి, దానికోసమే ఇదంతా అనుకుంటాం. నెక్స్ట్ దాంట్లోకి మనం చేసే ఫంక్షన్స్. ఓకే, సో పుష్, పాప్, డిస్ప్లే ఇవన్నీ కూడా. ఓకే, సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో నేను ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం ఎడిటర్ ఓపెన్ చేసుకోవాలి కదా. సో ఐ విల్ ఓపెన్ ద ఎడిటర్. ఓకే, ఆన్లైన్ GDB. యా, సో ఐఎమ్ టేకింగ్ ద లాంగ్వేజ్ as Java. ఓకే, సో అగైన్ ఇక్కడ నుంచి నేను ప్రోగ్రామ్ ని కాపీ చేసి ఓకే, సో ఆన్లైన్ GDB లో తెలుసు కదా, మన స్మాల్ కరెక్షన్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ క్లాస్ లో అయితే మనకి మెయిన్ ఫంక్షన్ ఉంటుందో ఆ క్లాస్ ని మనం మెయిన్ అని పెట్టుకోవాలి. ఓకే, సో మెయిన్ అని పెట్టుకున్న తర్వాత రన్ ఇట్. ఓకే, కంపైలేషన్ ఫెయిల్. ఓకే, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. EM3 out of system resources. ఓకే, సో ఇది మన దగ్గర ఎదురా వాళ్ళ దగ్గర ఎదురా. అవుట్ ఆఫ్ మెమరీ. ఓకే, మేబీ వాళ్ళ ఐడిని ఎక్కువ మంది యూజ్ చేసినట్లున్నారు. ఓకే, సో ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ రన్ అయిద్దాం. ఇంటరాక్టివ్ ఎగ్జిక్యూట్. Yeah, here it is working. Okay, so I will zoom it. Enter the size of the stack, suppose 5. Okay, so it is showing the options. Okay, I'm giving 1 push. Okay, suppose 12. Okay, so stack loki 12 push ayindi. We want to continue, yes, and enter your option. Again I'm pushing another element. Okay, so 23. Okay, so 12 tarvata 23 push ayindi. Again I'm doing yes. Again I'm pushing 34. Okay, so 12, 23, 34. Yes, okay. Top of the stack ఏముంది? Okay, 12, 23, 34. 12, 23, 34. Top of the stack ఏముంది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో 12, 20, 34 చివరికి ఆన్సర్ చేయబడి 34 కాబట్టి దట్ విల్ బి ద టాప్ ఆఫ్ ది స్టాక్. అందుకనే టాప్ ఆఫ్ ది స్టాక్ 34 వచ్చింది. ఓకే, సపోజ్ చెక్ ఎంటీ
ఓకే, ఎంటీ లేదు, ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అలానే చెక్ ఫుల్, యా ఫుల్ కూడా కాదు, ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. అండ్ చెక్ సైజ్, ఓకే సైజ్ ఈజ్ 3, ఎందుకంటే స్టాక్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ 3 వస్తుంది. ఓకే, అగైన్ ఐఎమ్ డూయింగ్ ఎస్ అదర్ ఆపరేషన్, యా పాప్. ఓకే, సో రైట్, సో 12 20, యా ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, 12 23 34 మనకి స్టాక్ లో ఉన్నాయి కదా, ఇదిగోండి 34 పాప్ చేయబడింది, ఎందుకంటే మనకు అదే టాప్ లో ఉంటది కాబట్టి. ఓకే, సో ఒక్కసారి చివరిగా సైజ్ వెరిఫై చేస్తాను. మనకి ఆన్లైన్ రీడర్స్ తో కొంచెం ఇబ్బందిగానే ఉందమ్మా, అది హ్యాంగ్ అవుతుంది. ఓకే, yeah, here we got it. Okay, enter size this time, yeah 5. ఓకే, సో ఇనిషియల్ గా నేను ఎంటీ ఫుల్ చెక్ చేస్తాను. యా ఎంటీ స్టేటస్ ఈస్ ట్రూ. హియర్ యూ కెన్ సీ, ఎందుకంటే ఇనిషియల్ మనకి ఏం లేవు, టాప్ లో స్టాక్ లో ఏం లేవు కాబట్టి ఎంటీ. ఓకే, అండ్ చెక్ ఫుల్, ఎందుకంటే అసలు స్టాక్ లో ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఫుల్ అనేది కూడా కాదు. దెన్ ఐ పుష్ ఇట్. Okay, 34. Yes. Again I want to push it. 45. Okay. Again I want to push it. 56. Okay. Because I want to pop. Okay, so pop it. Okay. So ఈ విధంగా ఆపరేషన్స్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడ హ్యాంగ్ అయిపోయింది ఇది. ఈ ఆన్లైన్ రీడర్స్ ఏంటంటే అక్కడ రిసోర్సెస్ అందరూ యూజ్ చేస్తుంటారు కదమ్మా, మొత్తం ప్రోగ్రామ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళ సర్వర్ లో రన్ అవుతా ఉంటాయి. సో అక్కడ కనుక ఎక్కువ మంది ఆ పర్టికులర్ ఐడిని యూజ్ చేస్తారు అనుకోండి, మనకి రిసోర్సెస్ ఇప్పుడు చూడండి ఆన్లైన్ జీడీపీ ఇందాక దాకా రాదు, ఇప్పుడు వచ్చేసింది. ఓకే, సో ఇదే మనకు ఆన్లైన్ రీడర్స్ తో ప్రాబ్లం. రైట్, సో ఎగ్జిక్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలా చేయాలో ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, నాకు అర్థమైందమ్మా ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనేది, అందరికి అర్థమైందా, క్లియర్ కదా? ఓకేనమ్మా అందరికి? ఓకే, and in that case I will send it in your Google Classroom. We're attaching the file. Stack using arrays. Okay, MPCS, right. Okay ma, so you can check your Google Classroom and you can get the program. సో ఆ ప్రోగ్రామ్ మీ దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్ క్లాస్ రూమ్ చెక్ చేసుకోండి. రైట్, సో ఆ ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేసి మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. యాజ్ యూజువల్ మీరు ఎగ్జిక్యూట్ చేయగానే మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే
ఒకసారి మీ అవుట్పుట్ చూసేసి నేను మీ నంబర్ నోట్ చేసుకుంటాను. ఓకే, సో చేయండి అమ్మా, అందరు కూడా ఎగ్జిక్యూట్ చేయండి ప్రోగ్రామ్.